ఎక్కువవుతున్నాయి. మనకు అనుకునే విధానంగా కూడా వీళ్ళు పెట్టబట్టి మనం దాన్ని తీసుకుంటూ ఉంటున్నాం. బాగుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఒకటి మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే నువ్వు ఏ రీతిలో బ్రతుకు, కానీ అది చెడుగా మాత్రం తీసుకోక, అది చెడ్డగా మాత్రం బ్రతకక, అది ఒక వేరే రీతిలో అయితే నువ్వు అసలు బ్రతకద్దని దేవుడు క్లియర్గా మనకి చెప్పాడు. నువ్వు ఏది చేయాలనుకున్నా వయసులో ఉన్నప్పుడే, నువ్వు ఏది చేయాలనుకున్నా స్ట్రాంగ్గా ఉన్నసేపే, నువ్వేం చేయాలనుకున్నా బలంగా ఉన్నసేపే. నువ్వు తప్పట్లు కొట్టాలంటే నీ చేతులు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు దేవుని కొరకు పరిగెట్టాలంటే నీ కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు దేవునిలో అనేకమైన కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక రౌతు గుర్రం వల్ల నువ్వు పరిగెట్టాలి. ఇవన్నీ ఎప్పుడు చేయగలరు? యవన కాలంలో ఉన్నప్పుడే చేయగలరు. అందుకే దేవుడు యవన కాలం ముగుస్తున్నారు, ముగియలేదు ఇంకా పాపం, చిన్న వయసు, ఇంకా దేవుడు యవన కాలంలో ఉంటుండగానే తన కాడిని ఎత్తుకొని తన భుజం మీద ఆయన శ్రీవాదికి అన్నాడు, యవనుడా నా కాడి తేలికగాను భారము లేకుండా ఉంటుంది. నువ్వు యవన కాలం ఉంది, నా కాడిని ఎత్తుకోమన్నాడు. యవన కాలం అనేది దేవుడికి చాలా ఇష్టమైన కాలం. మరి ఈ యవన కాలం కోసం సంఖ్యాకాండమే చాలా చక్కగా రాయబడి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అది కూడా చెప్పాను, ఆయన చెప్తాను. కాబట్టి ఇటు నువ్వు పసితనంలో ఏదీ చేయలేవు, అప్పుడు లైఫ్ నీ చేతిలో ఉండదు. కాబట్టి వృద్ధాప్యంలో కూడా ఏమీ చేయలేవు. ఇక అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు చూసాకరా, ఎత్తు పొలాలకు భయపడ్డం, ఆ పొలాలకు భయపడ్డం, ఇక తప్పట్లు కొట్టాలంటే కొట్టలు ఎలాగ ముసలోళ్ళగా కాదు, ముసలోళ్ళే. ఇక అప్పుడు ఏం చేయలేదు. ఇటు పసితనంలో చేయలేంది, ఇటు వృద్ధాప్యంలో చేయలేంది, నువ్వు యవన కాలంలో మాత్రమే నువ్వు చేయగలవు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యవన కాలంలో బలమైన వాడివి, యవన కాలంలో నువ్వు దేవుని పని చేయగలిగిన వాడివి, యవన కాలంలో నువ్వు దేవుని కాడి ఎత్తుకొని ఎంత బరువైన నువ్వు పైకి లేపగలిగిన స్టామినా నీలో ఉంది, ఆ శక్తి సామర్థ్యం నీలో ఉంది. ఇటు పసితనంలో చేయలేవు, ఇటు వృద్ధాప్యంలో చేయలేవు. కాబట్టి నీ వెన్నుపోసి వంగిపోతే నువ్వేం చేయలేవు, నీ యొక్క అరుగుదల శక్తి తగ్గిపోతే నువ్వేం చేయలేవు, నీ వారి పని చేయలేనప్పుడు నువ్వేం చేయలేవు, నీ బాడీలో నీరసం వచ్చినప్పుడు నువ్వేమీ చేయలేవు, నీ యొక్క ప్రాణం బరువుగా ఉన్నప్పుడు నువ్వేం చేయలేవు, నీ యొక్క బాడీలో అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడే నువ్వు చేయి. జాబు కూడా వయసులో ఉన్నప్పుడు ఇస్తారు. వృద్ధాప్యం వస్తుందని అప్పటికి వీళ్ళకి రెస్ట్ కావాలని గవర్నమెంట్ ఆ రిటైర్డ్ ఇచ్చేసి రెస్ట్ ఇచ్చేస్తుంది వాళ్ళకి. ఇంతకాలం మాకు సర్వీస్ ఇచ్చామని అప్పుడు కూడా గవర్నమెంట్ పెన్షన్ ద్వారా పెంచుతుంది, మంచిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన కాలం కోసం దేవుడు బహుబలంగా చెప్పాడు. ఈ యవన కాలంలో నేను ఏదైనా చేయగలను, యవన కాలంలో నేను పరిగెట్టగలను. తర్వాత వృద్ధాప్యంలో పరిగెట్టాలంటే పరిగెట్టలో, చిన్నతనంలో చేయాలంటే ఎలాంటి అవకాశాలు ఉండవు. తల్లిదండ్రులు నీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. నువ్వు ఆటలు నువ్వు అనొచ్చు, నువ్వు వంటలా అనొచ్చు, ఒప్పుకోవచ్చు. ఇటు వృద్ధులకి ఇంకేమి లేదు, ఒక ముద్దెట్టారా, తిన్నారా, ఉంటే ఇంట్లో ఉన్నారా, లేకపోతే ఓల్డేజంలో ఉన్నారా, అంతవరకు ఉంటుంది వీళ్ళ నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఎలా నడవాలన్నా, ఏం చేయాలన్నా యవన కాలము బహు బలమైందని దేవుడు చెప్తున్నాడు. అందుకే యవనుడా నీ యవన కాలం ముందు తినుము తాగుము సుఖించుము, కానీ ప్రతి దానికి కూడా తీర్పొంది గుర్తుపెట్టుకో, ప్రతి దానికి కూడా తీర్పొంది గుర్తుపెట్టుకో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు తాగే విధానంలో ఏదుంది, నువ్వు తినే విధానంలో ఏం తీసుకుంటానో, నువ్వు తిరిగే విధానంలో ఏదుంది అని ప్రతిది కూడా దేవుడు కౌంటింగ్ తీసుకొస్తాడు. ప్రతి దానికి కూడా జడ్జిమెంట్ ఉంటుంది. ఏది అల్లాటప్పగా వదిలేసేవాడు కాదు. ఏదో నాయన అలాగైపోయింది నువ్వు డొల్ల మాట్లాడితే ఆయన డొల్ల మాట్లాడేవాడు కాదు. నీకు ఖాళీ డబ్బాలో రాళ్ళు ఎలా ఆడిస్తూ ఉంటారు, డమరడుకోలాగా అది ఏంటంటారు, చిన్నపిల్లలు ఆడుకుంటారు, డంపు అలా సౌండ్ వస్తుంది. అదే అందులో కొంచెం ఇసుకేసి ఆ కొన్ని రాళ్ళు వేసి మళ్ళీ దాన్ని క్యాప్ పెట్టేసి ఆడించు, సౌండ్ రాదు నీకు ఎంత. ఎందుకంటే అందులో టైట్ కలిగిన ఇసుక ఉంటుంది కాబట్టి. అలాగే నీ జీవితం కూడా బలంగా ఉన్నప్పుడే నువ్వు దేవునికి ఉపయోగపడాలి. నీ జీవితం కానీ, నీ కాళ్ళు కానీ, నీ కళ్ళు కానీ, నీ కళ్ళు శ్రేష్టంగా చూస్తున్నప్పుడు, నీ కాళ్ళు బలంగా పరిగెట్టగలుగుతున్నప్పుడు, నీ బాడీలో అవయవం, నీ బ్రెయిన్ దేవుడు కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు, నీ బాడీలో ప్రతి అవయం కూడా చాలా చురుకుగా, చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుడి కోసం బలంగా పరిగెట్టు. అస్సలు ఏ అవకాశాన్ని కూడా నువ్వు వదులుకోక, వచ్చిన అన్ని అవకాశాలను కూడా చేజిక్కించుకుంటూ నువ్వు పరిగెట్టు. అది చిన్నదవ్వచ్చు, రేపొద్దున పెద్దదవ్వచ్చు, ఆ పెద్దది ఇంకొంచెం పెద్దదవ్వచ్చు. ఇప్పుడు చిన్నగా వెళ్తున్న నీ స్టెప్ నలుగురు చూసి రేపొద్దున నలుగురిలో నీకు పెద్ద మంచి అవకాశాలు రావచ్చు. నిన్ను గుర్తించట్లేదు ఎవరు అని అనుకోక, నిన్ను గుర్తిస్తారు. ఎందుకంటే దేవుడు గుర్తించేవాడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడతావో దేవుడు ఏమైనా వదిలేస్తాడా? నువ్వు ఒంటరిగా చేసుకున్న రహస్య ప్రార్థన, ఎస్తేర్ అని ప్రార్థన దేవుడు చూశాడు, రాజ్యానికి రాణించేశాడు. అది నెక్స్ట్ చెప్తారు.
ఇవన్నీ కూడా నేను చెప్తాను. స్త్రీ ఉండే విధానం, భర్త ఎలాగ ఆశీర్వదింపబడుతున్నాడు ఇంట్లోని, భర్త ఏ రీతిలో ఉంటున్నాడు, భర్తకు స్త్రీ ఏ రకంగా లోబడి ఉంటుంది, భర్త యొక్క ఆశీర్వాదాలకి తాను ఎంతటి కారణభూతి ఎలాగా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తాను. తర్వాత ఆ లేడీస్ ఎలాగ నన్ను వచ్చి కొట్టేస్తాను అనుకోండి, అది కూడా నేను చెప్పగలను, ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే నెక్స్ట్ చెప్తాను కదా. ఇది అయిన తర్వాత అదే సబ్జెక్ట్ అనమాట. కాబట్టి ఈ 3లో లోతు యొక్క కూతుర్ల కోసం నేను తీసుకుంటే ఉంటాను, లేదు అంటే ఆ 3 స్త్రీల కోసం వేరే యొక్క సబ్జెక్టు నేను చెప్తాను. నాకు విషయం తెలియక కాదు, విషయం అంతా తెలుసు, వివరం అంతా తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. ఎన్నో వాదోపవాదాలు విన్నప్పటికీ చూసినప్పుడు కూడా అలా చిన్న నవ్వుకొని ఊరుకునేదాన్ని. ఎందుకంటే ఆర్గ్యూ అనవసరం, చెప్పుకుంటూ వెళ్ళిపోవడం మంచిది. ఒకవేళ ఎవరికైనా డౌట్ వచ్చి ఏదన్నా మనల్ని ప్రశ్నించినప్పుడు దానికి సిద్ధపడి ఉండాలి, డెఫినెట్గా దానికి మనం సిద్ధపడి ఉండాలి. అలాంటి తర్పిది మనకు ఉన్నప్పుడే చెయ్యాలి. యుద్ధంలోకి దిగాక కత్తి తిప్పడం ఎలాగని నేర్చుకోవడం కాదు, కత్తి ముందే తిప్పడం నేర్చుకుంటే యుద్ధంలోకి వచ్చినాడు అలా తల తీసేస్తాం. అలాగ తల తీయగలిగినంత నేర్పరత మనం సంపాదించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమనుంది, బుట్ట బుసరకాయ పగులును, నీ దేవుడు చాలా గొప్పవాడు అన్నాడు. నీ యవ్వన కాలంలో దేవునికి ఉపయోగపడమని చెప్తున్నాడు. నువ్వు బాల్యదినంలో చేయలేవు, వృద్ధాప్యం అందు చేయలేవు, యవ్వన కాలంలో మాత్రమే నువ్వు దేవునికి కరెక్ట్గా పని చేయగలుగుతావు. కాబట్టి నీ యవ్వన కాలంలో దేవునికి ఉపయోగపడి నీ పోషణ దేవుడు చూసుకుంటాడు. సువార్త చేయవాడు సువార్త మీద బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీకు కావాల్సినవన్నీ దేవుడు చూసుకుంటాడు. నువ్వు మొదట దేవుని యొక్క నీతిని, రాజ్యమును వెతుకు, తర్వాత చూసుకుంటాడు. ఆ రాజ్యం నువ్వు సంపాదించుకోవాల్సిన రాజ్యం అని దేవుడు చెప్తున్నాడు. నీతి అంటే భూలోకంలో నువ్వు ఇలా బ్రతకాలని కొన్ని గైడెన్స్ నేను నీకు ఇచ్చాను, అదే లైన్ ప్రకారం వెళ్ళు. ట్రైన్ పట్టాల మీద వెళ్తుంది, పట్టా తప్పెళ్తే ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. నువ్వు చేరాల్సిన ఊరిలోకి నిన్ను దించడం కాదు కదా, ఊరిలోకి వెళ్ళిపోతుంది. ప్రతిదానికి ఒక లైన్ ఉంటుంది. మనిషి జీవితానికి కూడా ఒక లైన్ అనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రీతిలో ఉండాలి, ఈ రీతిలో బ్రతకాలి, ఈ రీతిలో తినాలి, ఇవి తాగాలి. ఇప్పుడు మనిషి అలా లేడు. ప్రతి వస్తువు కాడ నుంచి, ప్రతి సృష్టి కాడ నుంచి, ప్రతి జంతువు అన్ని మాట్లాడినారు. తెలివున్న మనం మాత్రమే తెలివితో కూడా ప్రవర్తిస్తున్నాం. ఎద్దు తన కామందని ఎరుగుదు, గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకుని నా ప్రజలకి, ఇజ్రాయేల్కి తెలివి లేదా? నన్ను ఎందుకు ఎంత బాధ పెడుతున్నారు, నన్ను ఎందుకు ఇంత దుఃఖిస్తున్నారు, చాటున ఏడుస్తున్నాడంట ఆయన, చాటున దుఃఖిస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, యవన కాలము జారిపోతుంది. ఈ బలము జారిపోయిందంటే, ఈ శక్తి క్షీణించిపోయిందంటే, ఈ అందం కరిగిపోయిందంటే, అందం అనేది పచ్చి గుమ్మడికాయ నిగనిగలాడుతున్నాను సేపు, కానీ కాస్త జ్వరం వచ్చింది అనుకోండి మొత్తం తేగ తొక్క ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది అన్నమాట. అందం వ్యర్థం, సౌందర్యం మోసకరం. బలము ఎంత ఆరోగ్యంగా ఉన్నా కాస్త టెంపరేచర్ ఎక్కువైనా, బాడీ హీట్ ఎక్కువైపోయిన, ఫీవర్ వచ్చిందనుకోండి ఎవరైనా సరే కూర్చోవాలి. కొంచెం వాళ్ళ రికవర్ అయ్యేదాకా కూర్చోవాలి. పరిగెట్టలేరు, ఏం చేయలేరు, వాళ్ళ బలం కూడా తగ్గిపోతుంది. అంటే ఒక జ్వరానికి ఉన్న బలము ఒక బాడీలో ఏంటది ఇప్పుడు చెప్పాను కదా, ఆ అందమైన, ఆరోగ్యమైన, బలమైన, శక్తి అయినా ఏదైనా దేవుడు నీకు ఇచ్చినంతసేపు అది నీ బాడీలో ఉంటుంది. దేవుడు కనుక ఒక్కసారి దాన్ని అలా తొలగించాడు అనుకోండి, నువ్వు అలా పాతాలని పోతావు. మంచి చేసుకుంటే అలా పైకి పోతావు. పోవడాలే ఉన్నాయి, ఇంకేమీ లేవు, అయ్యే ఉన్నాయి, ఇంకేం కనపడతలేదు. భూమి మీద అంతా ఇటుపోవడం. మనిషి యొక్క మైండ్ ఎలా పోతుందో, చెదిరిపోతుందో కూడా తెలియట్లేదు. ఎలా పడితే అలా చెదిరిపోతుంది. గంటకు ఒక నిర్ణయం, గంటకు ఒక ఆలోచన, కాసేపు మాట్లాడతారు, కాసేపు నవ్వుతారు, కాసేపు నవ్వరు, కాసేపు ఇంకో రకంగా ఉంటారు, కాసేపు ఇంకో. అసలు మనిషి యొక్క మైండ్ సెట్ ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి దేవుని గుండెలో పెట్టుకో. ఎదుటి వారి కోసం ఆలోచించడం మానేసేద్దాం. దేవుడి కోసం ఆలోచిద్దాం. ఎందుకంటే నిన్ను ప్రతి క్షణాన్ని కాపాడేది దేవుడు, నీ ప్రతి అవసరం తీర్చేది దేవుడు. నీ ఉద్యోగం అయినప్పటికీ, నేను ఉద్యోగం చేస్తాను, మంచి ఉద్యోగం, నేను బోర్డు డబ్బులు సంపాదిస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, ఒక జ్వరం వచ్చిందనుకోండి కూర్చోవాలి. ఏమయ్యా డ్యూటీలకు రావట్లేదేంటి? ఫీవర్గా ఉంది సార్, సరే కొన్ని రోజులు నువ్వు డ్యూటీకి వెళ్ళలేనంత పరిస్థితులు వచ్చాయనుకోండి, శాలరీ వస్తుందా?
జాబ్ నిలబడుతుందా? ప్లేస్లోకి బలమైనవాడు వస్తాడు. నువ్వు ఎప్పుడైతే బలహీనపడి పక్కన కూర్చుంటావో బలమైనవాడు ఎంటర్ అవుతాడు అక్కడికి. వాళ్ళకి పని కావాలి. దేవుడి విషయం కూడా అంతే. నీకు ఇచ్చిన అవకాశాన్ని కనుక నువ్వు ఉపయోగించుకోకపోతే నిన్ను పక్కన పెట్టి ఇంకొకరు దించుతాడు. ఇక ఈ చెట్టు ఎందుకు పంచేది? కాయలు ఇవ్వపోయి, నా నీళ్ళు వేస్ట్ అయిపోయి, సూర్యరశ్మి ఎండ వేస్ట్ అయిపోయి చక్కగా పచ్చగా పెరిగిపోతుంది ఆంబూతులకి. ఇది ఎందుకు? ఒక్క కాయలు ఎత్తిందామంటే మంచి ఆకలితోటి నేను నా శిష్యులు దారిలో వచ్చినప్పుడు వేస్ట్ కదా అన్నీ. దేవుడు నీకు అందాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి అన్నీ చేసి చక్క కుందరాల బొమ్మలాగా, కుందరాల రాజులాగా నిన్ను కూర్చోబెడితే నువ్వు ఆయన పని మానేసి ఇష్టానుసారంగా తిరగడాక నీ పని నువ్వు చూసుకో. కొద్దిగానే దేవుని పని మీద నువ్వు బాధ్యత చూపించాలి కదా, కొద్దిగానే బైబిల్ చదవాలి కదా, కొద్దిగానే స్వార్థ చేయాలి కదా, ఒక్కళ్ళైనా నువ్వు రక్షించాలి కదా. ఆ పేపర్ గంటలు గంటలు చదివేస్తారు. దులిపి 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 మరీ చదివేస్తుంటారు. పేపర్ మడతెట్టి 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 మరీ చూసేసి చదివేస్తుంటారు. సరే, అక్కడ దానికి ఇచ్చే టైం ఆ టీవీ, ఆ ఛానల్లోకి ఈ న్యూస్ ఏమొచ్చింది, ఈ న్యూస్ ఏమొచ్చింది, మళ్ళీ ఛానల్ నొక్కి 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 అయ్యి చూసేస్తుంటారు. అవన్నీ నీరసం వచ్చిందని రెస్ట్కి టైం అంతా అలాగా ఎలాగా ఇంకా టైం ఎక్కడ ఉంటుందరా? ఒక పగలో 2 రోజుల్లాగా, ఒక రాత్రి 2 రోజుల్లాగా తిరగాలి. అప్పుడు ఇంకా టైం ఎక్కువ ఉంటుందేమో, ఇంకా తిరుగుతాం ఎక్కువ. 9 గంటలకి ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు 12 గంటలకు వెళ్తాం. ఇంకో 12 గంటలు ఉన్నాయి కదా అని ధీమా. అందుకే దేవుడు 24 గంటలు పెట్టాడు. 42 గంటలు ఎట్టుంటే ఇంకేమైపోను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యవ్వన కాలం చాలా బలమైంది. నువ్వు అందంగా ఉన్నప్పుడు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నువ్వు బలంగా ఉన్నప్పుడు, నువ్వు శక్తిగా ఉన్నప్పుడు ఒక రౌతు గుర్రం వలె దేవుని కొరకు నువ్వు పరిగెట్టాలి. నువ్వు అది దేవుడి పని అవని, ఇంకో వేరే పని అవని, ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా దేవుడికి కొద్దిగా మళ్ళీ చెప్తున్నాను, టైం ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, యెహోషువలాగా నువ్వు నీ ఇంటి వారు కదలకుండా ఉండండి చాలు. అందుకే ఇక్కడ మనిషి బాడీలో ప్రతిదీ పనిచేసినప్పుడే, నీ కళ్ళు పనిచేసినప్పుడే బైబిల్ చదవగలవు, నీ కాళ్ళు పనిచేసినప్పుడే మందిరానికి వెళ్ళగలవు, నీ చేతులు పనిచేస్తున్నప్పుడే తప్పట్లు కొట్టగలవు. నేను దేవుడి కొరకు చాలా పిచ్చిదాన్ని తప్పట్లు కొట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే మళ్ళీ చేతులు పడిపోతే కొట్టాలన్నా కొట్టలేము, ఆనందం ఉండదు. నేను బలంగా ఉన్నప్పుడు కొట్టాను కదా నాయన, చెప్పుకోవడానికి నాకు సాక్ష్యం కావాలి. నేను బలంగా ఉన్నప్పుడు నీ కొరకు అక్కడికి వెళ్ళి సువార్త చేసి చెప్పుకోవడానికి నాకు ఒక సాక్ష్యం కావాలి. ఎంత స్వరం చేసి పాడేస్తూ ఉంటారు. ఎందుకంటే రేపొద్దు నీ స్వరం ఆగిపోయిందానికి స్వరపేటుగా పాడాలన్నా కూడా పాడలేం. అని రాగం తీయడం తప్ప ఏముండదు. ఎందుకంటే అప్పుడు రోగాలు వచ్చేస్తాయి. ఇక రాగాలు ఏం తెస్తావు? నీకు రోగం లేనప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు చక్కగా పాడు, దేవుని మహిమపరచు, దేవుని స్తుతించు, దేవుని ఆనందించు. స్టైల్ భక్తి చేయక నాకు చాలా సిరాకలాగా. నీ మనస్ఫూర్తిగా దేవుని స్తుతించి అక్కడ ఎవరుంటే నీకెందుకు, ఎవరు చూస్తే నీకెందుకు, ఎవరు ఏ పేరు పెట్టుకుంటే పెట్టుకొని, వాళ్ళకి అలవాటు పేరు పెట్టుకొని. దావీదు నాట్యం చేస్తున్నప్పుడు తన ఒంటి మీద వస్త్రాలు లేకపోతే అమ్మగారు ఎక్కిరిచ్చింది. సరిగ్గా దేవుడు గర్భం మూసాడు. దేవునితో తను ఎలా కనెక్ట్ అయి ఉన్నాడో తన గర్భం మూసాక తెలిసింది. నువ్వు కూడా దేవునితో ఎలా కనెక్ట్ అయినంటే ప్రార్థనకు అలా ప్రతిఫలాలు పడిపోవాలి, నీ దోసిట్లో పడిపోవాలి, నీ యొక్క ఆ చెంగులో పట్టగానే అలాగా పడిపోవాలి. ప్రార్థన నువ్వు ఎలా చేతులెట్టాడో కానీ దేవుడు ప్రతిఫలాన్ని అలా రాల్చేయాలి. నీకు అంత స్పీడప్గా ఉండాలి ప్రార్థన, అంత త్వరగా రిజల్ట్ చూడాలి. నువ్వు అగ్గిని కూర్పించేది ఆయన, ఈ మాంసం అంతా దహించి నిమిషాల మీద అయిపోయింది. ఏం చేయలేదు. ఏం చేయడం అంటే కర్రెత్తి చూపించు, సముద్రం మీద కొట్టు, నిమిషాల మీద పగిలిపోయింది. కర్రెట్టి బండను కొట్టు, నిమిషాల మీద పగిలిపోయి వాటర్ వచ్చేసింది. ముగ్గురిని తీసుకెళ్ళి చావండని తోసేసారు. ఏం చచ్చారు? ఆ సెగ తగిలి, వేడి సెగ తగిలి ఆడ చచ్చిపోయారు. ఏం చనిపోలేదే. నువ్వు దేవునితో కరెక్ట్గా ఉంటే నీ జోలికి వచ్చిన వాళ్ళు మాడిపోతారు. నువ్వు దేవునితో కరెక్ట్గా ఉంటే నీ ప్రార్థన చాలా త్వరగా ప్రతిఫలం వస్తాయి. ఈరోజు నువ్వు డౌన్ అయిపోయి ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు బాగుండొచ్చు, తర్వాత నువ్వు డౌన్ ఉండొచ్చు, మళ్ళీ దేవుడు నీకు అదే స్థితి తప్పకుండా ఇస్తాడు. ఎందుకో తెలుసా? నీతిమంతుడు ఒక్క మార్లు పడిపోతే అంట 1000 మార్లు దేవుడు లేపుతాడు. 7 సార్లు పడిపోయినా కూడా దేవుడు లేపుతానే ఉంటాడు. నువ్వు పడే చాయిస్ ఆయన ఇవ్వడు. ఒక్కసారి నీ లైఫ్కి సంబంధించి తప్పులో ఒప్పులో మంచో చెడో లైఫ్ తెలుసో తెలియక రెండోసారి శాతాన్ని శోధింపబడే అది భక్తిగా ఉంటాయి. ప్రతిదీ కూడా నన్ను శాతాన్ని శోధించేస్తుంది, నేను చాలా భక్తిగా ఉంటాను, నేను బైబిల్ చదువుతాను. మరీ నువ్వు భక్తి పరురాల్లాగా ఫీల్ అయిపోద్ది. భక్తులు అంటే వాళ్ళ పేర్లు చదువుకోండి. ఎవరి పేర్లు? భక్తులు. మనం కాదు. ఏమో మీ విషయం నాకు అనవసరం, నేనైతే కాదు. భక్తి పరురాలినా నేను చెప్పుకోవడానికి చాలా యోగ్యత ఉండాలి, చాలా దమ్ము ఉండాలి ఇక్కడ చెప్పుకోవడానికి. ఆ దమ్ము నాకు లేదు, ఎందుకంటే అంతటి భక్తి నాకు లేదు కాబట్టి. అంతటి భక్తి
నాకు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షణాన నేను చెప్పేది పెద్దవారైనా అదే అంటారు కదా, ఎవరి వయసులో ఉన్న 4 రాళ్ళు సంపాదించి వెనకేసుకోరంటారు. ఆ రాళ్ళు డబ్బులు అనే రాళ్ళు సంపాదిస్తాం లేదో తెలియదు, కానీ అక్కడ ఇవి చెత్త అంతా తినేసి కిడ్నీలో రాళ్ళు బాగా సంపాదిస్తున్నాం. చేతిలో సంపాదించిన రాళ్ళు అయిపోతున్నాయేమో తప్ప కిడ్నీలో రాళ్ళు మాత్రం కరగట్లేదు. మళ్ళీ రాళ్ళు పెట్టి అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళు తీయించుకోవాలి. అవసరమా? మన బ్రతుకులు ఎడారి అయిపోయి ఉన్నప్పుడు అక్కడ నీటి ఓటలు చూడాలి మనం, ఆ తల్లి చూసినట్టుగా. ఏ పరిస్థితి లేదు, నలుదిశలో నేను శూన్యమైపోయి ఉన్నాను, నాకు చావు ఎదురుగుందన్నప్పుడు దేవుడు నిన్ను రథాల మీద అలా తీసిపోవాలి, ఏలియాని తీసుకెళ్ళినట్టుగా. 10 మంది నిన్ను ఎక్కరిస్తున్నప్పుడు ఆడ ఎలుగుబంట్లు వచ్చి చీల్చి పడేసి తినేసినట్టుగా అలాగుండాలి నీ భక్తి. ఈ వయసు అంతా అయిపోయింది, ఇంకేమో నాకు ఆనందం ఉన్నప్పుడు ఆ యొక్క తనంలో పసిబిడ్డనిచ్చి వాళ్ళకు వృద్ధాప్యంలో ఆనందించాడు కదా, అలా ఉండాలి నీ భక్తి. నా మావయ్య పెంచుతున్నాడు, నా మావయ్యకి నేను బరువుగా భారంగా ఉన్నాను, నా స్థితి ఏంటి, నా స్థితి ఏంటి అని మావయ్య మాట అనుకుంటే అడ్డు తప్పుకొని ఉంది కదా, ఎస్తేరు రాణి అయిపోయింది. నువ్వు చేసుకున్న భక్తి నీ దీవెనగా మారిపోవాలి. నువ్వు చేసుకున్న ప్రార్థన నీకు ఆశీర్వాదంగా వచ్చేయాలి. నీ కన్నీటి ప్రార్థన, నీ రోదన, నీ విశ్వాసం, నీ ఉపవాసాలు మొత్తం నువ్వు దేవుని ఎదుట పెట్టుకున్న ప్రతి సబ్జెక్టు కూడా ఎలా ఉండాలి అంటే నీ స్థితి రోజు రోజుకి ఎత్తిపడిపోవాలి. ఆకాశం ఎత్తిపడుతున్నట్టుగా ఎత్తిపడుతూ ఉండాలి. ఆకాశంలోకి వెళ్ళిపోమని కాదు, లేకపోతే టాటా బిల్లలంతా ఆస్తిపరులు అయిపోమని కాదు. నీకున్న పరిస్థితి రోజు రోజుకి చేంజ్ అయిపోతూ ఉండాలి. చేంజ్ అవ్వకుండా ఎక్కడేసేవరా గోంగలంటే అక్కడే ఉన్నానంటే నువ్వు దరిద్రంలో ఉన్నావని అర్థం, ప్రార్థనకు దూరంగా ఉన్నావని అర్థం, విశ్వాసం క్షీణించకపోయావని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకుంది ఒకసారి, దేవునిలోని పెట్టుకున్న కనెక్టింగ్ ఎలా ఉండాలి అని అంటే, ఆ యొక్క సన్నిహిత సంబంధం ఎలా ఉండాలంటే భర్త భార్యల కన్నా, తల్లి బిడ్డ కన్నా, ఇక రిలేషన్షిప్లో అంతా అమూల్యంగా ఉండాలి. నీకు భర్త ఉన్నా నీ ఆత్మీయ భర్త దేవుడు అనుకో, నీకు భార్య ఉన్నా నా దేవుడు అని అనుకో, నీకు పిల్లలున్నా దేవుడు అనుకో. నువ్వు దేవుడి కన్నా ఎక్కువ ప్రాధాన్యత దేవుడు చెప్తున్నాను. భర్త భార్య మంచం మీద పడుకుంటగా ఎవరు నీతిమంతులు వాళ్ళే తీసుకుపోతాను. 2 స్త్రీలు తిరగలి రిసురుతుండగా ఆ పొలంలో ఎవరు నీతిమంతులు వాళ్ళైనా తీసుకెళ్ళిపోతారు. పొలంలో కోస్తుండగా 2లో ఎవరు నీతిమంతులు తీసుకెళ్ళిపోతారు. ఇద్దరు ఒకరు రామ్మ భర్త భార్యని తీసుకెళ్తానని ప్యాకేజ్ ఇచ్చి నీకు తీసుకెళ్తాడు అనుకున్నా పరలోక రాజ్యానికి. అంటే నువ్వు భర్తను ఎంత ప్రేమించినా దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు చూస్తాడు. నువ్వు భార్యను ఎంత పట్టించుకొని ప్రేమించినా దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు చూస్తాడు. పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నావు, నన్ను ఎంత ప్రేమిస్తావు చూస్తాడు. నాకన్నా ఎక్కువగా ఏదన్నా ప్రేమిస్తే ఉంచడు ఆయన. దేవుని కన్నా ఎక్కువ ఏది ప్రేమించద్దు. దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వదు. నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పెళ్ళైనా లోకానుసారమైన ప్రేమ చూపించు. ఈ ప్రేమ దేవునిది, ఇది దేవుని దాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే నీకున్న యవ్వన కాలాన్ని దేవుని కొరకు ఉపయోగించు. అంటే మీ జాబ్స్ మానేసి, మీ పనులు మానేసి, ఫ్యామిలీని పక్కన పడేమని కాదు, అవన్నీ చేస్తుండగా కూడా కొద్దిగా టైం దేవునికి, కొంచెం టైం దేవునికి ప్రార్థన రూపంలో, కుటుంబ ప్రార్థన రూపంలో, ఒక్క మనిషికి చెప్పే రూపంలో, ఒక మనిషి మందిరం తీసుకొచ్చి ఎంతగా ఒక్క దినము మందిరంలో గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం అని దేవుడు చెప్తున్నాడు. ఆ శ్రేష్టత పోగొట్టుకుంటే ఏం చేయలేం, ఆ దీవెన పోగొట్టుకుంటే ఏమీ చేయలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మనిషి బాడీలో అవయవాలు పని చేసినంతసేపే, పని చేయకపోతే మనిషి ఎందుకు పనిచేయడు. ఇటు వృద్ధాప్యంలో నువ్వేమీ చేయలేవు, ఇటు పసితనంలో నువ్వేమి చేయలేవు. యవ్వన కాలంలో ఉన్నప్పుడే ఆయన కాడిని ఎత్తుకోమని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఈ మాటలు చెప్పి ఉన్నాడు దేవుడు. నీ సృష్టికర్తను నీ బాల్యదనం అందే పసితనం నుంచి నువ్వు గుర్తు చేసుకో, చిన్నతనం నుంచి కూడా నువ్వు అలా గుర్తు చేసుకో, యవ్వన కాలం వచ్చాక ఇంకా గుర్తు చేసుకో. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇటు జరగవు,
పసితనం. అందుకే చెప్తున్నాడు, నీ బాడీలో ప్రతి అవయవం కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడే నువ్వు దేవునికి ఉపయోగపడి, నీ బాడీలో నీ క్షీణించిపోయాక అందరూ అంటారు కదా, ఏదో పక్కన కూర్చోకుండా దేవుడా దేవుడా అని మా మధ్యన తిరుగుతున్నందుకు బుడంక అంటారు. పిల్లలు ఎక్కువగా తిరిగి తీసుకెళ్ళి ఉయ్యాలో పడతారు, లేదంటే బయటకు ఆడుకోవడానికి వాళ్ళు మనకి డిస్టర్బెన్స్గా ఉంటారు. అలాగా నీ బాడీలో కూడా అవయవాలు నీకు పని చేయలేనప్పుడు చాలా చిరాగ్గా ఉంటాయి. బతికి కన్నా చచ్చిపోవడం మంచిది. నీకు ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ కూడా బతికి కన్నా చచ్చిపోవడం మంచిది అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం, ఎంత అద్భుతంగా యవనుడా నీ యవన కాలమందు తినుము తాగుము సంతోషించుము, వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి కూడా తీసుకొస్తాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి క్షణాలు నేను మీకు చెప్పేది ఏంటంటే, మన బాడీ పని చేస్తున్నామని చెప్పి పని చేయలేనప్పుడు మనం ఏమీ చేయలేం. కాబట్టి మన యవన కాలాన్ని మనం దేవునికి తప్పగా ఉపయోగించుకొని దేవుని విషయంలో మనం ఎక్కువగా ఉండి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ప్రార్థన కూడా దేవుడు మనకి ఉపయోగపడేలాగా, మన ప్రార్థన మనకు ఉపయోగపడేలాగా, మన ప్రార్థన మన త్వరగా జవాబు వచ్చేలాగా మన యవన కాలాన్ని ఎక్కువగా దేవునికి ఉపయోగిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. మరి నేను ఇచ్చే స్టెప్ తర్వాత ఇచ్చే స్త్రీల కోసం కొంచెం ప్రార్థన చేయండి. వాళ్ళ ముగ్గురు కోసం ఎక్కువ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది చాలా కాంట్రవర్షన్గా ఉంటుంది. లేదంటే వాళ్ళ ముగ్గురు కోసమే ఇంకొక ఆవిడ ఉంది, ఆ నలుగురు కోసమే ఆ సబ్జెక్ట్ కూడా వేరేగా నేను తర్వాత తీసుకుంటాను. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి కుటుంబాల్లో వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మీ కుటుంబాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నా చిన్న పరిచర్య కోసం, అనేక చోట్ల నేను వాడబడుతున్న రీతి కోసం, నా కోసం, నా ఆరోగ్యం కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తారని, నా వంట అది దేవుడు నాకు ఇంకా తోడై ఉండాలని నా కొరకు ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి తెక్కే కాకడిని తప్పించుమనైన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.